హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ. ఒప్పంద వివాహం ఎపిసోడ్ 9. రైటర్ కావ్య. చెప్తాను హాసిని, నువ్వు ఇప్పుడు చూస్తున్న సంతోష్ అసలైన సంతోష్ కాదు. 5 సంవత్సరాల క్రితం సంతోష్ జీవితంలో సంతోషాన్ని లాక్కెళ్ళిపోయి వాడిని శూన్యంలోకి నెట్టేసి చీకటి మిగిల్చిన రాక్షసి ఆమెని. అదే నువ్వు ఫిల్టర్ చేసిన ఫోటోలో అమ్మాయి. సంతోష్ ఫస్ట్ లవ్ ఈ ఆమెని. అండ్ సంతోష్కి లవ్ అనే పదం మీద, ఆడవాళ్ళ మీద నమ్మకం కోల్పోయేలా చేసిన అమ్మాయి తను అని అన్నాడు శివ. అంటే ఆ అమ్మాయి సంతోష్ సార్ ప్రేమించుకున్నారా? ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదా? అడిగింది హాసిని. యామిని అంటే అర్థం తెలుసా హాసిని నీకు? అడిగాడు శివ. తెలీదు అని అడ్డంగా తల ఊపింది హాసిని. యామిని అంటే చీకటి. తన పేరునే వాడి జీవితంలో వదిలేసి వెళ్ళిపోయింది. వాడి జీవితంలో అందరికన్నా, యామిని కన్నా వాడు అమితంగా ప్రేమించేది వాళ్ళ నాన్నను హాసిని. అటువంటిది వాళ్ళ నాన్న ఇప్పుడు జీవశ్రవంలా పడి ఉన్నారు. కదలలేరు, మాట్లాడలేరు. ఆప్యాయతలు, అనుబంధాలతో, కేరింతలతో కలకలలాడే సంతోష్ ఇల్లు అపార్థాలతో, దుఃఖంతో, నిశ్శబ్దంతో నిండిపోయింది. అంతా ఈ ఆమిని వల్లే. ఆడజాతిలో పుట్టిన రాక్షసి అది అని కోపంగా అన్నాడు శివ. అసలేం జరిగిందన్నయ్య? అడిగింది హాసిని. మొత్తం చెప్తాను. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన రోజు శివ హాసినికి చెబుతున్నాడు. నా మాటల్లో నేను మీకు చెబుతా. నేనే నా నేనే అని రింగ్ అవుతున్న ఫోన్ని నిద్రమత్తులోనే కళ్ళు తెరవకుండా బద్ధకంగా తీసి హలో అన్నాడు సంతోష్. రే సంతోష్, నేను శివని అన్నాడు శివ. ఓ శివనా, ఓకే అయితే అని బద్ధకంగా అంటూ సంతోష్ ఫోన్ పెట్టేయబోతుంటే, రే ఇవాళ మన ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రా అన్నాడు శివ. రిజల్ట్ అనే పదం వినగానే సంతోష్ నిద్రమత్తు అంతా ఎగిరిపోయింది. వెంటనే లేచి కూర్చుని, మార్క్స్ చూసుకున్నావా? టాప్ స్కోర్ ఎవరిది, ఎంత అని అడిగాడు సంతోష్. చెప్తే నాకేంటి అన్నాడు శివ. నోరు మూసుకొని కాలేజ్ ఫస్ట్ ఎవరో చెప్పు ముందు అన్నాడు సంతోష్. నోరు మూసుకొని ఎలా చెప్తారు? అలా చెప్పచ్చని నాకు తెలీదు. నేను చెప్పలేను బాబు, నోరు మూసుకొని అన్నాడు శివ. రే టైం చూసి ఆడుకుంటున్నావుగా. సరే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ చెబితే మా ఇంట్లోనే పార్టీ ఇస్తాను అన్నాడు సంతోష్. అయితే పార్టీకి రెడీ అయిపో. నువ్వే కాలేజ్ ఫస్ట్. మేమందరం వచ్చేస్తున్నాం ఇంకో అరగంటలో. అక్కడ ఉంటాం అని చెప్పి సంతోష్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు శివ. సంతోష్ బెడ్ దిగి నాన్న ఎక్కడున్నావు అని అరుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఏంటి సంతోష్, ఇంత సంతోషంగా ఉన్నావు అడిగాడు సంతోష్ వాళ్ళ బాబాయ్ విష్ణు గారు. నాన్న ఎక్కడున్నాడు బాబాయ్? నాన్న కావాలి నాకు అన్నాడు సంతోష్. చిన్నపిల్లాడిలా నాన్న కావాలి అని సంతోష్ అన్న మాటకి హాల్లో ఉన్న సంతోష్ బాబాయ్, మేనత్త పద్మ, సంతోష్ చెల్లి స్వప్న, కజిన్ కీర్తి అందరూ నవ్వేశారు. వీళ్ళు నవ్వుతూ ఉంటే సంతోష్కి కోపం వస్తుంటే సంతోష్ మరదలు సుప్రియ తన జీన్ ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టి వెతుకుతూ, అయ్యో బావా, మావయ్య ఎక్కడ కూడా లేరు అని అంది. సంతోష్ ఆ
అని కోపంగా అరిచి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. కిచెన్లోకి వెళ్ళి పిన్ని పిన్ని నాన్నని చూసావా, ఎక్కడున్నారు అని అడిగాడు. డాబా మీద ఉన్నట్లున్నారు అని ఆవిడ మాట పూర్తయ్యేలోపు పరుగున టెర్రస్ మీదకి వెళ్ళాడు. సంతోష్ పిన్ని లక్ష్మి గారు కాఫీ ట్రే హాల్లోకి తీసుకొస్తూ, ఏమైందండి వాడికి, బావగారు డాబా అనే మాట పూర్తయ్యేలోపే పరుగు అందుకున్నాడు అంది ఆవిడ. వాడి గురించి తెలియందేముంది లక్ష్మి, మనసుకి సంతోషపెట్టే వార్త ఏదో తెలిసి ఉంటుంది, అందుకే ముందుగా వాళ్ళ నాన్నకే చెప్పాలి అని వాడి ఆరాటం కదా, వెతుక్కుంటున్నట్లున్నాడు అన్నారు విష్ణుగారు. ఇంకేముంటుంది, ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ కదా, అది చెప్పడానికే అయ్యుంటుంది అంది సంతోష్ మరదలు సుప్రియ. కీర్తి స్వప్నతో ఎక్కడైనా అబ్బాయిలు అమ్మ పార్టీ ఉంటారు, అమ్మాయిలు నాన్న పార్టీ ఉంటారు, కానీ మన సంతోష్ అన్నయ్య, సందీప్ అన్నయ్య, సంతోష్ వాళ్ళ బ్రదర్ ఇద్దరూ మాత్రం పెద్దనాన్న పార్టీ. ఎప్పుడు దీన్ని మనం ఖండించాలి. ఇక నుండి అన్నయ్యలిద్దరూ పెద్దమ్మ పార్టీ, మనం పెద్దనాన్న పార్టీ, అంతే, ఇది ఫిక్స్ అంది. నీ మొహం ఫిక్స్. లాస్ట్ వీక్ మనం నాన్నతో సరదాగా పెసరెట్టు వేయించుకున్నందుకు నెత్తి మీద ఆమ్లెట్ వేశాడు వెధవ. వాడితో నేను పెట్టుకోలేను, కానీ నేను ఎంచక్క మా అమ్మ పిన్ని పార్టీలోనే ఉంటాను అంది స్వప్న వాళ్ళ పిన్నిని హత్తుకొని. ఆమ్లెట్ ఏంటే అడిగింది సుప్రియ. మేము సరదాగా పెద్దనాన్న చేత పెసరట్లు వేయించుకున్నందుకు అవి తిన్నాక మా నాన్న చేత పని చేయిస్తారా మీరు అని ఎగ్స్తో మా నెత్తి మీద ఆమ్లెట్ వేశాడులే అంది కీర్తి. వామ్మో వామ్మో మావయ్య, బావకి పెద్ద మావయ్య పిచ్చి బాగా ఎక్కువైపోయింది. వీడి పిచ్చి తగ్గించాలంటే బావని డిస్టర్బ్ చేసే అమ్మాయి రావాలి బావ లైఫ్లోకి అంది సుప్రియ. వాడే అందరినీ డిస్టర్బ్ చేస్తాడు, వాడినెవరు డిస్టర్బ్ చేస్తారు చెప్పిన బొంద అని అంది కీర్తి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంతోష్ డాబా మీదకి వెళ్ళి అమ్మా అని గట్టిగా అరిచాడు. సంతోష్ అరుపుకి శ్రీనివాసరావు గారు, ప్రభావతి గారు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకురా వైజాగ్ నగరం మొత్తం దద్దరిల్లే అంత అరుపు అరిచావు అని అడిగారు ప్రభావతి గారు. నువ్వు చేస్తున్న పనేమీ బాలేదు అన్నాడు సంతోష్. నీకు ఈ గుమ్మడికాయ వడియాలు అంటే ఇష్టం ఉండవని తెలుసులేరా, కానీ అత్త వాళ్ళ కోసం పెడుతున్నా అంది ఆవిడ. నేను అరిచింది వడియాలు పెట్టినందుకు కాదు, మా నాన్న చేత పెట్టిస్తున్నందుకు అని అంటూనే వాళ్ళ నాన్నను డాబా మీద ఉన్న కార్నర్లో ట్యాప్ దగ్గరికి తీసుకువెళ్ళి చేతులు కడుగుతూ, ఇంకొకసారి ఇలాంటి పనులు నువ్వు చెయ్యకు నాన్న, ఒక పక్క ఫోటో స్టూడియో చూసుకోవడానికి నీకు టైం సరిపోవట్లేదు, మళ్ళీ అని సంతోష్ అంటూ ఉండగా, అమ్మకి ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది కదా నాని అని సంతోష్ వాళ్ళ నాన్నగారు ముద్దుగా పిలుచుకునే పేరు సంతోష్ని అని అన్నారు శ్రీనివాసరావు. నీరసంగా ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పోస్ట్పోన్ చేసుకోవాలి అని వాళ్ళ నాన్నకి ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నీకొక గుడ్ న్యూస్ నాన్న అన్నాడు సంతోష్. ఏంటో అంత గుడ్ న్యూస్ అన్నారు ప్రభగారు. నువ్వు ఉండవమ్మా, తగుదునమ్మా అంటూ మధ్యలో వచ్చేస్తావు. మాట్లాడుతున్నాను కదా నాన్నతో అని. నాన్న గెస్ చేయి, గుడ్ న్యూస్ ఏమిటో అన్నాడు సంతోష్. నీ రిజల్ట్స్ వచ్చాయి అంతేనా నాని అని అడిగారు
శ్రీనివాసరావు గారు. నువ్వు సూపర్ నాన్న అంటూ శ్రీనివాసరావు గారి బుగ్గలు పట్టుకుని గిల్లుతూ, నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను నాన్న అని చెప్పాడు సంతోష్. నా బంగారం రా నువ్వు, నా కలలన్నీ నువ్వే నెరవేరుస్తావని నాకు తెలుసు అని ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూ తండ్రి కొడుకులు కిందకి దిగారు. వెనుకే ప్రభగారు కిందకి దిగారు. కిందకి దిగి లోపలికి వెళ్ళి, రే విష్ణు, అమ్మ చెల్లెమ్మ, మా నాని బాబు కాలేజ్ ఫస్ట్ వచ్చాడంటూ చంటి పిల్లట్లా సంబరపడిపోతూ ఆ వీధిలో వాళ్ళకి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన ఆనందం చూసి విష్ణు గారు, లక్ష్మి గారు, ప్రభ గారు కూడా ఆనందిస్తూ చూస్తున్నారు రావు గారిని. ఇంతలో సంతోష్ ఫ్రెండ్స్ పార్టీ అంటూ వచ్చారు. సంతోష్ వాళ్ళ అమ్మతో, అమ్మా బిర్యానీ చేయవా అమ్మా అని చెప్పబోతుండగా రావు గారు సంతోష్ చెయ్యి పట్టుకుని, నాని ఇదిగో ఈ డబ్బు తీసుకుని బయట ఏదైనా రెస్టారెంట్లో ఇప్పించు అన్నారు ఆయన. బయట ఎందుకు నాన్న అని సంతోష్ అంటుంటే, ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారుగా, మీ ఫ్రెండ్స్ని ఎక్కువగా తీసుకురాకు, నువ్వే వెళ్ళి బయట ఎంజాయ్ చెయ్యి అన్నాడు ఆయన. సరేనన్నా, స్టూడియో తాళాలు కూడా ఇవ్వు అన్నాడు సంతోష్. ఎందుకు నాని, హాయిగా ఎంజాయ్ చెయ్యి అని రావు గారు చెప్పారు. ఎంజాయ్ చేయడానికే స్టూడియోకి వెళ్తున్నాం, మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్తాం, ఈలోపు స్టూడియోలో కూర్చుంటాం అని చెప్పి స్టూడియో తాళాలు తీసుకొని ఫ్రెండ్స్తో పాటు స్టూడియోకి వెళ్ళాడు సంతోష్. రే సంతోష్, మీ నాన్న చక్కగా ఎంజాయ్ చేయమంటే నువ్వేంటిరా మమ్మల్ని ఇలా స్టూడియోకి తీసుకొచ్చావు, వేరే ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు ప్రతాప్ అనే ఫ్రెండ్. వాడు ఇవాళ స్టూడియోకి 2 పర్సనల్ పనుల మీద వచ్చాడులే అని సంతోష్ని ఓరగా చూస్తూ అన్నాడు శివ. రే, ఏదో తేడా కొడుతోంది, ఏంటి మ్యాటర్ అన్నాడు ప్రతాప్. 1, వీడు వాళ్ళ నాన్న డైరీ కోసం వచ్చాడు. 2, వీడి కన్ను మనసు ఒక పిల్ల మీద పడ్డాయి, ఆ పిల్ల కోసం అని శివ అంటూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, 1 వీక్ బ్యాక్ మీ ఫోటో స్టూడియోలోనే ఫోటో తీయించుకున్నాను, ఆ ఫోటో కోసం వచ్చాను అంది. సంతోష్ సమాధానం చెప్పకుండా గుడ్లప్పగించి ఆ అమ్మాయినే చూస్తుంటే ఆ అమ్మాయి కాస్త సిగ్గుపడుతూ, ఫోటో ఇస్తారా అని అడిగింది సంతోష్ని. ఆ అమ్మాయి 2 సార్లు అడిగేటప్పటికీ సంతోష్ తేరుకుని, హా, నీ పేరు అని అడిగాడు సంతోష్. యామిని అని చెప్పింది ఆమె. ఫుల్ ఫోటోనా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా, బర్త్డే, ఫేర్వెల్ డే, ఫ్రెషర్స్ డే ఇలా ఏదైనా అకేషన్స్కి దిగావా, లేదా ఏదైనా అప్లికేషన్ కోసం దిగావా అని అడిగాడు యామినిని చూస్తూ సంతోష్. సంతోష్ చూపులు ఉద్దేశం అర్థమైనా కూడా బయటపడకుండా లోపలే నవ్వుకుంది యామిని. యామిని ఫ్రెండ్ సితారాకి కూడా సంతోష్ ఉద్దేశం అర్థమయ్యి పెళ్లి చూపులకి పెళ్లి కూతురులాగా అందంగా ముస్తాబయ్యి ఫోటో దిగింది. అని చురక వేసింది సంతోష్కి. పెళ్లి చూపులు అనే మాట వినగానే సంతోష్ పరిస్థితి గాలి తీసేసిన బుడగలా అయిపోయింది. ఇక లాభం లేదు అని అనుకొని ధైర్యం చేసి, యామిని, నువ్వు నాకు 2 సంవత్సరాల నుండి తెలుసు, అంటే స్కూల్కి వెళ్తూ చూసేవాడిని. నా కళ్ళకు నచ్చేసావు.
ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నావు అని గుండెల మీద చెయ్యి పెట్టి చూపిస్తూ అన్నాడు. సంతోష్ మాటలకు యామిని బిగుసుకుపోయింది. తన ఫ్రెండ్ సితారా అయితే ఏకంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. ఏదో క్యాజువల్గా చూస్తున్నాడు అనుకుంది, కానీ ఇలా వెంటనే చెప్పేస్తాడు అనుకోలేదు. యామిని బిగుసుకుపోవడంతో, ఇలా సడన్గా చెప్పడం నీకు ఇబ్బందిగాను భయంగాను అనిపించవచ్చు, కానీ నాది ట్రూ లవ్ యామిని. నేను అందరిలా ప్రేమ అంటూ వెంటపడి నిన్ను ఏడిపించను. నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నిజానికి మనం ఉన్న వయసులో నాది ప్రేమ ఆకర్షణ అనేది నాకు తెలీదు. అందుకే మా నాన్నకి నీ గురించి, నాలో కలిగిన ఫీలింగ్స్ గురించి చెప్పాను అని అన్నాడు సంతోష్. ఏంటి, మీ నాన్నకి చెప్పావా అని అరిచింది సితారా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎడిటింగ్ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల మధ్యలో వాయిస్ కట్ అవుతూ వచ్చింది. ఈ ఒక్క వీడియోకి కొంచెం ఇలా ఉంటుంది, నెక్స్ట్ నుంచి బాగానే అవుతుంది. ఒక్క 2 నిమిషాలు స్టోరీ సంగతి పక్కన పెడితే, మా స్టూడెంట్ నన్ను ఒక పొడుపు కథ అడిగిందండి. మిమ్మల్ని అడుగుదామని అనిపించింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. జానెడు పెట్టకి మూరెడు తోక. దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో నాకు ఆన్సర్ తెలపండి. అలాగే స్టోరీ ఎలా అనిపించింది అని కూడా నాకు చెప్పండి. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా స్టోరీని ఇంకా సపోర్ట్ ఇస్తూ ఇలాగే ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.